దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనం. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. శాంతి టీవీలో ప్రభు కృపను బట్టి 2020 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం అంతా మరియు 2021 సంవత్సరం అంతా ప్రభు కృపను బట్టి 3వ సంవత్సరం దిగ్విజయంగా సాగుతున్న ఈ కార్యక్రమాలను బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. అనుదిన కార్యక్రమం చేయడం అంటే అంత సులభమైన విషయం కాదు. అయినప్పటికీ దీనికి కావలసిన వనరులు ఇవన్నీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కనుక దేవుడు అనుగ్రహించి దేవుడు జరిగిస్తున్న ఈ కార్యాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలగాలి. ప్రసంగికునికో లేకపోతే ఇంకొకరికో కాదు ఘనత కావాల్సిందే. ఘనత కేవలం ప్రభు నామానికి మాత్రమే అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మీరందరూ ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ఈ ఉదయకాలపు వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకొని ఇంకా ఎక్స్ట్రా లేకపోతే ఇంకా ఎక్కువ ఛార్జింగ్ కోసం, ఎక్కువ పవర్ కోసం, ఎక్కువ రివిలేషన్ కోసం మీరు కనిపెడుతున్నారని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. రండి, యూట్యూబ్ ద్వారా, టీవీ సెట్ల ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. గత దినాల్లో హైదరాబాద్లో దేవుడు జరిగించిన పరిచయం అంతటిని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా దేవుడు తన దాసుని ఆయా ప్రాంతాలకు తీసుకుని వెళ్తున్నాడు. దేవుడు వాడుకుంటున్నాడు, దేవుడు నింపుతున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. కనుక సకల ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే చెల్లిస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనందరము తగ్గవలసి ఉన్నది. నేను తగ్గవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కాదు క్రీస్తు, నేను కాదు క్రీస్తే అని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటను మనం మర్చిపోకూడదు. ఎంతగా తగ్గిపోవాలంటే, ఎంతగా కనబడకుండా పోవాలంటే, ఎంతగా డిక్రీజ్ కావాలి అంటే, నేను కాదు, నాట్ ఐ లేడు, దెర్ ఇస్ నో మోర్ ఐ అన్న విధంగా అటువంటి తగ్గింపులోకి, దీనత్వంలోకి మనం రావాల్సినటువంటి అటువంటి డిక్రీజ్లోకి మనం రావాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాలు చూస్తూ కొంతమంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు చేస్తున్నట్టు ఫోన్ కాల్స్ నిజంగా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. కాల్స్ చేస్తూ మీరు ఎంతగా దీవించబడుతున్నారు, దేవుడు మాతో మాట్లాడాడని కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. రైట్, రండి మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వినేటువంటి సమయం. దేవుని వాక్యం వినబోతుండగా మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో చిన్న ప్రార్థనతో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మాకిచ్చినటువంటి మంచి దినము కొరకై మీకు వందనాలు. మాకిచ్చినటువంటి శాంతి టీవీ కొరకై మీకు వందనాలు. మాకిచ్చినటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని బట్టి మీకు వందనం చేస్తున్నాం. ప్రభా, మాకిచ్చిన మంచి దేశము కొరకై మీకు వందనాలు. మాకిచ్చిన మంచి రాష్ట్రము, జిల్లా కొరకై మీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి ప్రభా. మా ఆత్మలోకి మీరు రేమా వర్డ్ను మీరు అనుగ్రహించండి. మా ఆత్మలోకి మీ సందేశాన్ని, సత్యాన్ని ఒక గుసగుసలాగా, విస్పరింగ్ లాగా మాకు వినిపించగలుగునట్టు సహాయం చేయమని అడుగుతున్నాం. మీ స్వరాన్ని మేము గుర్తించి ముందుకు సాగుతూ సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తి కొరకై మీకు వందనం చేస్తున్నాం. తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను యూట్యూబ్ల ద్వారా, టీవీ సెట్ల ద్వారా కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి కొరకై మీకు వందనం చేస్తూ సమయంలో దాసుడు మీ వాడు, వాక్యం మీది మీ ఆత్మతో నింపి వాడుకొని మీ నామానికి మేము తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter verse 40. అయితే మీరు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. అయితే మీరు జీవము కలుగునట్లుగా మీరు నా దగ్గరికి, అనగా జీవము కలుగునట్లుగా, జీవం పొందునట్లుగా, జీవము స్వతంత్రించుకున్నట్లుగా, జీవం ప్రాప్తించున్నట్లుగా, జీవము చేత నింపబడినట్లుగా, జీవించున్నట్లుగా మీరు
నా దగ్గరికి రావడం లేదు అని యేసు ప్రభు చెప్పినట్టు మాట. యు స్టిల్ రిఫ్యూజ్ టు కమ్ టు మీ, సో ఐ కెన్ గివ్ యూ ద లైఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్, ఎటర్నల్ లైఫ్. లేఖనాల్లో నిత్య జీవము కలదని మీరు వెతుకుతున్నారే, వెతకండి, తప్పేం లేదు, వెతుకుడి లేదా వెతకండి. ఆ జీవం ఎక్కడో ఉంటుంది అనుకుంటున్నాం. లేఖనాల్లో ఉంది జీవము, కానీ లేఖనాలకు కారకుడైనటువంటి వ్యక్తి, లేఖనాల్లో కథానాయకుడైన వ్యక్తిని నేను. ఆ కథానాయకుడి నుంచి జీవం అనగా లేఖనములకు మధ్యవర్తి లేదా మూల పురుషుడు లేదా లేఖనం అంతటికి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అయినటువంటి యేసు పలుకుతున్నటి మాటలు. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలే మరలా చదువుతున్నాను. యట్ యు స్టిల్ రిఫ్యూజ్ టు కమ్ టు మీ. నా దగ్గరికి రావడానికి మీ మనసు లేదు, మీకు ఆలోచన లేదు, ఇంకా చెప్పాలంటే గైడెన్స్ లేదు, గైడెన్స్ లేనట్టుగా ఉన్నారు. నా దగ్గరికి మీరు రాలేకపోతున్నారు. నా దగ్గరికి రాకుండా ఉండునట్లుగా మిమ్మల్ని ఎవరు అడ్డగిస్తున్నారు. నా దగ్గరికి వస్తే ఎంత బాగుండేది. నా దగ్గరికి రావాలి. ఐ కెన్ గివ్ యూ ద లైఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్. మీరు ఎదురు చూస్తున్నటువంటి, మీరు వెతుకుతున్నటువంటి, మీరు అన్వేషిస్తున్నటువంటి ఆ జీవము నేను ఇవ్వగలను. అది నా దగ్గర ఉంది. ఆ జీవము ఆత్మీయ జీవము లేకపోతే అనంత జీవము నా దగ్గర అందుబాటులో ఉంది. ఇట్స్ అవైలబుల్ విత్ మీ. ఐ విల్ గివ్ యూ దట్ లైఫ్. నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళుతుము అని పేతురు చెప్పిన మాట మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో వాడుక భాషలోని బైబిల్లోంచి మనం చదువుకుందాం. పవిత్ర గ్రంథంలోంచి వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ వాళ్ళు, WBTC బెంగళూరు వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఈజీ వర్షన్ తెలుగు బైబిల్లోని చదువుకుందాం. స్తోత్రం. అయినా మీరు నా దగ్గరకు వచ్చి నా నుండి క్రొత్త జీవితాన్ని పొందటానికి నిరాకరిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ రాయబడిన మాటలు. నా దగ్గరికి రాలేకపోతున్నారు మీరు. నా దగ్గరికి వస్తే మీకు జీవం వస్తుంది. మనం ఆలోచిస్తున్న విషయాలు, నా దగ్గరికి మీరు ఎందుకు రాలేకపోతున్నారు, ఆ జీవము పొందలేకపోతున్నారు. దీని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించుకోబోతున్నాం. జీవము రావాలి అంటే యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. ఎందుకంటే యేసు చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము అనేటువంటి మాటను ఆయన చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము ఆలోచిస్తున్న మాట, ఆయన దగ్గరికి వస్తే ఏం జరుగుతుందంటే 42వ వచనంలో, నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. వచనాలన్నీ, వాక్యాలన్నీ ఒకదానికొకటి లింక్ కలిగి ఉన్నాయి. వాస్తవంగా నేను 42వ వచనాన్ని ఎత్తుకొని దాన్ని మూలవాక్యంగా చేసుకొని వివరణలోకి వెళ్దాం అనుకున్నాను. కాకపోతే 40వ వచనాన్ని కూడా కొద్దిగా చదివితే బాగుంటుంది. అనగా యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసు చేత ఎరుగబడతాం. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంది, మునుపైతే మీరు దేవుని ఎరుగనివారు. ఓల్డ్ లైఫ్, పాత జీవితంలో పాత అనుభవం. కానీ ఇప్పుడైతే దేవుని ఎరిగిన వారును, అంత మాత్రం కాదు, దేవుని చేత మరి విశేషముగా ఎరుగబడిన వారు. చూడండి, దేవుని ఎరిగిన వారు, దట్ సింపుల్ ఏం కాదు. సింపుల్ అయితే ఎందుకు అనేక మందికి సత్యం తెలియదు. దేవుని ఎరిగిన వారు, దేవునిగా ఎరిగిన వారు, కానీ దేవుని చేత విశేషముగా ఎరుగబడిన వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుణ్ణి ఎరగడం కాదు, దేవుడే మనల్ని విశేషముగా ఎరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప అనుభవం. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని ఉద్దేశించి ఆ మాటలు చెప్పాడు. మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు. మనం ఆలోచిస్తున్న విషయము, మన టైటిల్ ఎరిగి ఉండుట అనగా నోయింగ్. మనం అక్కడ రాయబడిన మాట, నేను మిమ్మును ఎరిగి ఉన్నాను అంటే ఎవరిని? నా ఎద్దుకు వచ్చేవారిని నేను ఎరిగి ఉన్నాను. నా ఎద్దుకు వచ్చేవారిని ఎంత మాత్రం త్రోసివేను. ఓకే, నా ఎద్దుకు వచ్చేవారిని నేను ఎరిగి ఉన్నాను. నా దగ్గరికి రాని వారిని కూడా నేను ఎరిగి ఉన్నాను. మన దగ్గరికి వచ్చిన వాళ్ళ గురించి మనకు అవగాహన లేదు, మనతో ఉన్న వాళ్ళ గురించి మనకు అవగాహన లేదు. అటువంటిది యేసు చెప్పిన మాట, నేను మిమ్మును ఎరుగుదును. ఉదాహరణ, యోహాను సువార్త 1వ అధ్యాయంలో
తన దగ్గరికి రానటువంటి వ్యక్తిని గురించి, నతనీయేలు గురించి యేసు ఎరిగి ఉన్నాడు. తన దగ్గరికి రాలేదు, తన దగ్గరికి రాని వారిని గురించి, తన దగ్గరికి వచ్చిన వారి గురించి ఆయన చక్కగా ఎరిగినాడు. అనగా రానివారు ప్లస్ వచ్చినవారు ఈజ్వల్ అందరూ, లోకం అందరినీ ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన సర్వ జ్ఞాని, హీజ్ ఓమ్నిసియంట్, అనగా సకలములో లేకపోతే అన్ని విధములైన జ్ఞానములు ఎరిగినవాడు, అన్ని విధములైన జ్ఞానమునకు అతీతమైన వాడు, జ్ఞానాలకు అతీతమైన జ్ఞానము కలిగిన వాడు అని మనం చెప్పుకోవచ్చు. మీరు నా దగ్గరికి రావడం లేదు, నా దగ్గరికి వస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 30వ వచనంలో మనకు తెలిసిన మాటే, మనం గత ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం దాని గురించి. అక్కడ రాయబడిన మాట, సత్యవర్తనుడైతే 21వ వచనం, తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నొద్దకు వచ్చును. వెలుగు నొద్దకు రావడం, మనం ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనంలో మన మూలవాక్యం అనబడిన దాంట్లో జీవము దగ్గరికి రావడం. వెలుగు యేసే, జీవము యేసే. వెలుగు యేసులో ఉంది, జీవము యేసులో ఉంది. ఆయన చెప్తున్నట్టు మాట, నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను. 42వ వచనంలో మాట, నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను అంటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన మాట, మీరెవరో నాకు తెలియదు అని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట మనం తెలుసుకోండి. అందరినీ ఎరిగి ఉన్నాడని ఇప్పుడు చెప్పారు కదండి. కొందరిని ఆయన ఎరుగను అని చెప్తాడేంటి? అవును, ఎరిగి ఉన్నప్పటికీ కూడా ఎరిగినట్లుగా ఆయన చెప్పడానికి ఇష్టపడడం లేదు. ఎరగకూడదని కాదు, ఎరిగి దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోవడం వలన, ఎరిగి తమ సొంత ఇష్టాలలోనే వారు కొనసాగడం వలన వారితో ఆయన సంబంధం పెట్టుకోదలుచుకోలేదు, వారితో జోక్యం చేసుకోదలుచుకోలేదు. అనగా దీని అర్థం ఏంటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీరెవరో నాకు తెలియదు, మనుష్య కుమారునికి ఎరగకుండా ఏదైనా విషయాలు ఉన్నాయా, ఆయనకి తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా, ఆయనకు మరుగైన విషయాలు ఏమైనా ఉన్నాయా, ఆయనకు మరుగైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే లేరు. కానీ ఇక్కడ మాత్రం నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను. ఎలాగా, ఏ విధంగా ఎరిగాడనే పక్కన మాటలో 42వ వచనంలో 2వ భాగంలో రాయబడింది, నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను, దేవుని ప్రేమ మీలో లేదు. దీన్ని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు ఎరిగి ఉన్నాడట, అనగా దేవుని కుమారుడు ఎరిగి ఉన్నాడట. ఎలా ఎరిగి ఉన్నాడు? హౌ హీ నోస్, మనల్ని ఆయన ఎలా ఎరిగి ఉన్నాడు? ఎరగడానికి కారణం ఏంటి? ఒకవేళ ఏ విధమైనటువంటి విధానాలను బట్టి హౌ హీ నోస్ అస్, మనల్ని ఎలా ఎరిగి ఉన్నాడు? ఆయన ఎరిగి ఉన్నాడు, దేవుడే, దేవుని కుమారుడే, లేకపోతే దైవజ్ఞాని, లేకపోతే ఆత్మజ్ఞాని, అనంతజ్ఞాని, సర్వం ఎరిగినవాడు, సర్వం ఆయన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ వాస్తవాలే. కానీ ఎలా ఎరిగి ఉన్నాడు అన్నాని మనం అర్థం చేసుకోవడానికి ఈ అధ్యాయంలోంచి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఆలోచిస్తున్న మాట, ఎరిగినవాడు ఇంకా ఎరగాలి అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వస్తాడు. అరే ఆయన నాకు తెలుసండి, ఈయనైతే పర్లేదండి వెళ్దాం. ఈ రోజుల్లో పాంప్లెట్లో అక్కడక్కడ వ్యక్తుల ఫోటోలు చూస్తారు, అరే ఇతను బాగా తెలుసండి నాకు, అయితే వెళ్ళాల్సిందే మీటింగ్కి అని డిసైడ్ చేస్తారు. ఎరిగి ఉన్న వ్యక్తి దగ్గరికి వస్తారు. యేసు ప్రభువుని మనం ఎరిగాం కాబట్టి ఆయన దగ్గరికి వస్తున్నాం, ప్రతిదినం వస్తున్నాం, కృపాసనం దగ్గరికి వస్తున్నాం, సమయోచితమైన సహాయం కోసం వస్తున్నాం. నేను మిమ్ముని ఎరుగుదును, దేవుని చేత ఎరగబడేటువంటి అనుభవంలో ఉండాలి అంటే మనం ఆయన దగ్గరికి రావాలి. కాకపోతే మనం ఇప్పుడు ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ఆయన్ని ఎలా ఎరిగాం మనం, ఆయన మనం ఎలా ఎరిగామనేది పక్కన పెట్టేసినా, మనల్ని ఆయన ఎలా ఎరిగాడు, మనల్ని ఆయన ఎరిగాడు అనడం ఒక మర్మం, మనం ఆయన్ని ఎరిగాము అనేది ఒక విశ్వాసం కావచ్చు, అవగాహన కావచ్చు, దేవుని యొక్క ప్రత్యక్షత కావచ్చు. దీనిలో వచ్చి 4 విషయాలు మీకు ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎరిగి ఉండడం అనేట్లు మన టైటిల్లో యేసు ఎరిగి ఉండడం. నేను మిమ్మును, ఓహో వాళ్ళందరూ సేమ్ క్యాస్ట్ కాబట్టి ఎరిగి ఉన్నాడా? కాదు. క్యాస్ట్ యొక్క అంటే క్యాస్ట్ కాదు, అనగా ఒకే నేషనాలిటీ, అనగా ఒకే జాతి ప్రజలు, వాళ్ళందరూ యూదులు కాబట్టి ఎరిగి ఉన్నాడని కాదు.
అలాగని ఒక్క యూదుడు మిగతా అందరు యూదుల్ని ఎరిగి ఉంటాడు, ఎరిగే అవకాశం ఉందని చెప్పుకోవడానికి వీల్లేదు. నేను ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని అయినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ నాకు తెలియని రూల్ ఏం లేదు. నేను నెల్లూరు జిల్లా వ్యక్తిని అయినంత మాత్రాన నెల్లూరు జిల్లా వాళ్ళందరూ నాకు తెలియాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు యూదుడైనందున యూదులందరూ తెలియాలని లేదు. యూదులనే మాత్రమే కాదు, ఆయన అందరినీ ఎరిగి ఉన్నవాడు, ఆయన అందరినీ ఎరుగగలిగిన వాడు. నేను మిమ్మను ఎరిగి ఉన్నాను. ఐ నో యూ వెల్, ఐ నో యూ గైస్, ఐ నో యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను అని చెప్పి ఎరగడానికి కారణాలేంటి? నేను ఈ అధ్యాయం చదివినప్పుడు, ఈ అధ్యాయం తరచుగా ఇంచుమించు ఒక 29 రోజులుగా ధ్యానిస్తూనే ఉన్నాను కనుక ఇందులోంచి దేవుడు నాకు ఇచ్చిన తలంపులను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము 10వ వచనం. ఎరిగి ఉన్నాడంటే వాళ్ళు ఎవరు అని చెప్పగలిగిన స్థాయిలోకి రావడం. 10వ వచనం. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకొనదగనదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. పరుపెత్తుకొని నడవడం తగదు, కరెక్ట్ కాదు, సమంజసం కాదు. మరి ఎందుకు ఇలా చేసావు? విశ్రాంతి దినం అనే సంగతిని మర్చిపోయావా? విశ్రాంతి దిన ఉల్లంఘన చేశావా అన్నట్టుగా జరిగినట్టు ప్రశ్న మనం ఇక్కడ చూస్తున్నాం. మొట్టమొదటి విషయం, వారి యొక్క పారంపర్యాచారాన్ని బట్టి, యేసు అక్కడ లేడు అయినప్పటికీ వాళ్ళు యేసు అటువంటి ఇష్యూ రేజ్ చేస్తారని యేసుకు తెలుసు. విశ్రాంతి దినమున ఆయన జరిగించిన మరి 6 కార్యాల గురించి కూడా, మొత్తం 7 కార్యాల గురించి మనం లేఖనాల్లో చూడగలం. మొట్టమొదటి విషయం, he knew them because of the tradition. వారి యొక్క పారంపర్యాచారాన్ని బట్టి వారిని ఎరిగి ఉన్నాడు. వీరు పారంపర్యాచారం, వీడు యూదులు సబ్బాతును ఆచరించేవాళ్ళు, పస్కాను ఆచరించేవాళ్ళు, లేదు అంటే పర్ణశాల పండుగను ఆచరించేవాళ్ళు, లేదంటే పెంతికోస్తు పండుగను ఆచరించేవాళ్ళు. ఇటువంటి ఒక వ్యక్తి యొక్క ఆచరణను బట్టి, పారంపర్యాచారం కావచ్చు, మంచి ఆచారం కావచ్చు, లేకపోతే అప్పటికప్పుడే పుట్టి వచ్చిన ఆచారం కావచ్చు, ఈ ఆచారాన్ని బట్టి వాళ్ళు ఎవరో ఏంటో మనం చెప్పగలం, వారిని ఎరిగేటువంటి అవకాశం ఉంది. అనగా వారిని ఎలా ఎరిగి ఉన్నాడంటే పారంపర్యాచారమును బట్టి ఎరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయములో, అనగా యోహాను సువార్త 5వ అధ్యాయంలో 18వ వచనం. స్తోత్రం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను. తన్ను దేవునితో సమానునిగా చేసుకున్నాడు గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. స్తోత్రం. పారంపర్యాచారాన్ని బట్టి వారిని ఎరిగి ఉన్నాడు, యూదుల్ని ఎరిగి ఉన్నాడు. అనగా పారంపర్యాచారాన్ని బట్టే ప్రతి వ్యక్తిని ఆయన తెలుసుకుంటాడు, ఎరిగి ఉంటాడని కాదు. పారంపర్యాచారము లేకపోయినా ఎరిగి ఉండగలడు. అనగా పారంపర్యాచారము కలిగినటువంటి రిలీజియస్ పీపుల్ని ఆయన ఎరిగి ఉంటాడా? మత సంబంధమైన ప్రజల్ని ఎరిగి ఉంటాడా? మతాతీతమైన ప్రజలు, నాస్తికవాదులను ఆయన ఎరిగి ఉండడా అనే ప్రశ్న మీకు పుట్టవచ్చు. కానీ ఆయన అందరిని ఎరిగినవాడు. మతాలు కులాలు మనం పుట్టించుకున్నవే. మనిషి అనబడిన ప్రతి వ్యక్తిని ఆయన ఎరిగి ఉన్నాడు. నేను మిమ్మల్ని ఎరుగుదును, మీరు దేవుణ్ణి ఎరగరేమో కానీ నేను మిమ్మల్ని ఎరుగుదును అని చెప్తూ పారంపర్యాచారాన్ని బట్టి వారిని ఎరిగి ఉన్నాడు. రెండో విషయం, వారి ప్రయత్నాన్ని బట్టి, వారు చేస్తున్న ఎఫర్ట్స్ని బట్టి, వారు చేస్తున్న పనిని బట్టి, వారు చేస్తున్న కృషిని బట్టి, వారు చేస్తున్న సేవను బట్టి, మనం చేస్తున్న సేవను బట్టి, మనం చేస్తున్న ప్రయత్నాలను బట్టి, మనం పడుతున్న ప్రయాసను బట్టి మనం ఏంటో చెప్పచ్చు. చాలా కష్టపడతాడండి, మంచి వ్యక్తి అండి, హార్డ్ వర్కర్ అండి, మంచి టీచర్ అండి, బాగా వర్క్ చేస్తారండి అని చెప్పుకుంటున్నట్లుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం,
ఒకటి పారంపర్యాచారాన్ని బట్టి ఆయన ఎరిగి ఉన్నాడు వారిని, రెండవది వారి యొక్క ప్రయత్నాన్ని బట్టి ఆయన ఎరిగి ఉన్నాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 20వ వచనం మనకందరికీ తెలిసిన వాక్యమే. 20వ వచనం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కుమారుని ప్రేమించు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి అనగా యెహోవా దేవుడు యేసుక్రీస్తుని ప్రేమించుచున్నాడు గనుక తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరుచున్నాడని మీతో, ఆయనకు కనపరుచుతున్నాడు లేదా బయలుపరుస్తున్నాడు, ఆయనకు దర్శన రూపంలో చూపిస్తున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. దేవుని స్తోత్రం. చూపించాడు, చూపిస్తున్నాడు, చూపిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా మనుషుల గురించి అయినా, మనుషుల ఆలోచనల గురించి అయినా, మనుషుల విషయంలో జరగాల్సిన పనుల గురించి అయినా కానీ ఆయన బయలుపరుస్తాడు. హీ రివీల్స్ ద థింగ్స్ ఆర్ ద వర్క్స్ విచ్ హ్యాస్ టు బి డన్ ఫర్ ద పీపుల్. ప్రజల కోసం జరగాల్సిన పనుల గురించి అయినా, దేని గురించి అయినా. అనగా నన్ను పంపిన వాడు నాకు కొన్ని విషయాలు చూపిస్తున్నాడు. దీన్ని ఆధారంగా చేసుకొని పరిచయం డెవలప్ చేసుకున్నాడని కాదు. దేవుడు నాకు చూపిస్తున్న దర్శనాలను బట్టి ఆ దర్శనాల్లో అతిశయిస్తూ ఆయన ముందుకు సాగలేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాడు, నేను నా సొంతంగా ఇది చేయలేదు, ఆయన చూపిస్తేనే చేస్తున్నాను. అంటిల్ హీ రివీల్స్, అంటిల్ హీ షోస్, ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఆయన చూపించిందే, ఆయన బయలుపరచిందే నేనేం చేయలేను అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. అనగా నాకు ఒక ప్రత్యక్షత ఉంది. ఐ హ్యావ్ ఎ రివిలేషన్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గారు చెప్పినట్లుగా అమెరికా దేశంలో ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అన్నట్టుగా యేసు ప్రభు ఇలా చెప్పగలిగినవాడు. ఐ హ్యావ్ ఎ రివిలేషన్. డ్రీమ్స్ ఉన్నాయి, బాగానే ఉంది. విజన్స్ ఉన్నాయి, బాగానే ఉంది. యేసు ప్రభు ఇక్కడ చెప్తాను, ఐ హ్యావ్ ఎ రివిలేషన్. నాకు ఒక ప్రత్యక్షత ఉంది, నేను చూస్తున్నాను, ఆత్మలో చూస్తున్నాను, చూపిస్తున్నాడు. ప్రజలు ఎటువంటి వాళ్ళు, దీన్ని ఆత్మ వివేచన అన్నారు. ఆత్మలో వివేచించాలి, ఎవరు ఎట్టివారో తెలుసుకోవాలి. దానికి తగ్గట్టు స్నేహం చేస్తే సమస్యలు రావు. అంతా మన వాళ్ళే, అంతా నా వాళ్ళే అనుకొని మనం స్నేహం చేసామనుకుని వాళ్ళు మనం నమ్మించి మనల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మూడో విషయం, ఒకటి పారంపర్యాచారాన్ని బట్టి నేను మిమ్మల్ని ఎరుగుతున్నట్టు. ఏ విధంగా? ఎవరో చెప్పారని కాదు. ఒకటి వారి యొక్క ఆచారాలను బట్టి. రెండోది మనం ఆలోచించినట్టు విషయం ప్రయత్నాన్ని బట్టి. ప్రభువును చంపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలను బట్టి వారేంటో తెలిసిపోయింది. మూడోది ప్రత్యక్షతను బట్టి. నా తండ్రి బయలుపరుస్తున్నాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నేను చేసే బోధ కూడా నాది కాదు, ఇదంతా ఆయనదే. ఆయనదైతే ఆయనది ప్రజలకి అందుబాటులో లేదు కదా అని ఆయన తరపున వచ్చిన ప్రతినిధిగా ఆయన విషయాల్ని, ఆయన సంగతుల్ని, లేకపోతే బోధని, మీకు అవసరమైన దాన్ని మీ ముందు పెడుతున్నాను. అది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మనం ఈ సమయంలో ఆలోచిస్తున్న మాట ఏంటంటే, మూడో విషయం ప్రత్యక్షతను బట్టి నేను మిమ్మల్ని ఎరుగుదును. ఎరిగి ఉండడం, యేసు చేత ఎరిగి ఉండడం గొప్ప సంగతే. కానీ యేసు చేత ఎరిగి ఉన్నాము అని చెప్పేసి దాన్ని ఒక ఆధిక్యతగానో, భాగ్యంగానో, ధన్యతగానో భావించకుండా ఉన్నారు వాళ్ళు. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 35వ వచనం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడుతుంది. కొంతకాలము అతని వెలుగులో, బాప్తిసమిచ్చి యోహాను వెలుగులో ఉండాలని, మండుచు ప్రకాశించేటువంటి దీపమైనటువంటి బాప్తిసమిచ్చి యోహాను యొక్క వెలుగులో, అతని పరిచర్య వెలుగులో, అతని మాటల వెలుగులో మీరు ఉండాలనుకున్నారు. కొంతకాలానికి ఆయన తీసివేయబడ్డాడు, అది వేరే విషయం. అనగా నాలుగో విషయం మనం ఆలోచిస్తున్న విషయము, వారి ప్రవర్తనను బట్టి వారిని ఎరిగి ఉన్నాడు. ఒకని ప్రవర్తనను బట్టి మనం వారిని ఎరిగి ఉండొచ్చు. ప్రవర్తన అంటే మనతో వ్యవహరించే విధానం, మన స్వభావం, మన క్యారెక్టర్ను బట్టి. నేను మంచోడండి అని చెప్పుకుంటే సరిపోదు.
మంచోడివో కాదో క్రియల రూపంలో 10 మందికి ప్రత్యక్షపరచబడాలి. మన క్రియలు మన గురించి సాక్ష్యం చెప్తాయి, మన మాటలు మన గురించి సాక్ష్యం చెప్తాయి. మనం ఏమోనో అంచనా వేసుకోవడానికి మన మాటలు క్రియలు ప్రాముఖ్యమైనవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం, ప్రవర్తనను బట్టి వారిని ఎరిగి ఉన్నాడు. నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నానంటే అది అబద్ధం కాదు. నేను మిమ్మల్ని ఎరగాలనుకుంటున్నానని కాదు, నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను. చక్కగా ఎరిగాను, స్పష్టంగా ఎరిగాను నేను మిమ్మల్ని. అలాగైతే యేసు మనల్ని కూడా స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నిన్ను యేసు ఎరిగి ఉన్నాడు. ఈ దేశపు ప్రధానమంత్రికి నువ్వు తెలియకపోవచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు తెలియకపోవచ్చు, కానీ సర్వలోకం యొక్క సృష్టికర్తకి నీవు తెలిసి ఉన్నావు. నీ పేరు తెలిసి ఉంది, నీ ప్రయాసం తెలిసింది, నీకు సంబంధించిన అన్నీ తెలిసి ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 1 పారంపర్యాచారమును బట్టి వారిని ఎరిగి ఉన్నాడని, 2వది వారి యొక్క ప్రయత్నాన్ని బట్టి, పాపపు ప్రయత్నాన్ని బట్టి, పాడు ప్రయత్నాన్ని బట్టి వారిని ఎరిగి ఉన్నాడని. అంతేకాకుండా ఆయనకి ఇవ్వబడినటువంటి ప్రత్యక్షతను బట్టి ఆయన వారిని ఎరిగి ఉన్నాడని, యూదులను ఎరిగి ఉన్నాడని. 4వదిగా ఆయన వారి ప్రవర్తనను బట్టి వారిని ఎరిగి ఉన్నాడని మనం అర్థం చేసుకున్నాం. ఈ 4 విధాలుగా యేసు ఎరిగి ఉన్నాడు. అలాగైతే మనం కూడా ఇతరులను ఇలా ఎరగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఎరిగి ఉండడం, జ్ఞానం, అవగాహన. ఎరక్కపోవడం అపార్థం, అవగాహన లేనితనం. స్తోత్రం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు కొంతమందిని ఎరిగి ఉన్నాను అని మీరు చెప్పారు. ఇంకా చెప్పాలంటే వారిని మీరు స్టడీ చేసేసారు. అలాగే ప్రభా, మేము మీ వాక్యంలో ఉన్నట్టుగా మీరు కొంతమందిని ఎరిగి ఉన్నారు, యూదులను ఎరిగి ఉన్నారు, కొంతమంది ప్రజలను ఎరిగి ఉన్నారు. అలా ఎరగడానికి కారణాలు మేము కొన్ని ఆలోచించాం. ఎరగడానికి పితృపారంపర్యాచారం ఒక కారణమని, ఎరగడానికి కారణం వారి యొక్క ప్రయత్నం ఒక కారణమని, ఎరగడానికి కారణం వారి మీకు అనుగ్రహించబడినట్టు వారి గురించి మీకు అనుగ్రహించిన ప్రత్యక్షతని ఎరిగి ఉండడానికి కారణం ప్రభువా వారి ప్రవర్తనని. మేము విధంగా 4 విషయాలు తెలుసుకున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు చెల్లిస్తూ, సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.